డిజిటల్ అరెస్టుల కారణంగా చదువుకున్న వారు కూడా పెద్ద మొత్తంలో డబ్బు కోల్పోతున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. గడిచిన 3 నెలల్లో అనేక మంది ఈ డిజిటల్ మోసాల బారిన పడ్డారని, ఈ కేసుల్లో నేరస్తులను పట్టుకోవడం ఆలస్యమవుతుందన్నారు. డిజిటల్ ఆర్థిక నేరాల్లో బాధితులు సొమ్ము కోల్పోకుండా బ్యాంకులు తక్షణం స్పందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు బ్యాంకర్లకు స్పష్టం చేశారు. నిన్న రాష్ట్ర సచివాలయంలో జరిగిన 235వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనియన్ బ్యాంక్ సీఎండీ సీఈఓ ఆశిష్ పాండేతో కలిసి 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. బ్యాంకులు సెంట్రల్ ట్రాన్సాక్షన్ మానిటరింగ్ సెల్స్ ను ఏర్పాటు చేసి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ను నియంత్రించాలని సీఎం అన్నారు. డిజిటల్ ఆర్థిక నేరాల నియంత్రణ దిశగా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని, డిజిటల్ అరెస్టులు, ఇతర సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ఒక ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ని రూపొందించాలన్నారు. బ్యాంకులకు పూర్తిగా సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఈ రంగానికి బ్యాంకులు విరివిగా రుణాలు మంజూరు చేసి ప్రోత్సహించాలన్నారు. ఇక రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ల ద్వారా స్టార్టప్లు, ఆవిష్కరణలు వస్తున్నాయన్నారు. అర్హులైన వారికి రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు చొరవ చూపాలని, విద్యా రుణాలపై వడ్డీలో 4% రాయితీ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దేశ విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు వెసులుబాటు కల్పించేలా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. వయబిలిటీ, సస్టైనబిలిటీ అనేది వ్యాపార సంస్థలకు అత్యంత కీలకమని, రుణ వితరణ, ఎన్పీఏలపై బ్యాంకర్లు, అధికారులతో ఓ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. ఆక్వా రంగానికి బ్యాంకులు ప్రోత్సాహం ఇవ్వాలని, సబ్సిడీపై 200 మెకనైజ్డ్ బోట్ల కొనుగోలుకు కూడా బ్యాంకులకు ప్రతిపాదనలు ఇచ్చామన్నారు. తన బిడ్డ కేసులో న్యాయం చేస్తానని సీఎం చంద్రబాబు చెప్పారని గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి అన్నారు. ఏ సాయం కావాలన్నా చేస్తానన్నారని, సమగ్ర విచారణ జరిపి నిందితులకు శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారన్నారు. తనకు ఆ ఒక్క మాట చాలని అన్నారు. ఎమ్మెల్యే భోడే ప్రసాద్ తో కలిసి సాయికృష్ణ కుటుంబ సభ్యులు నిన్న ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. సీఎంను కలిసిన సమయంలో విజయలక్ష్మి తన కుమారుడి అదృశ్యం వెనుక ఏం జరిగిందన్న దానిపై పూర్తి విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా సీఎం ఆమెకు ధైర్యం చెప్పారు. సాయికృష్ణ అదృశ్యం అయిన రోజు నుంచి ఏం జరిగిందో ఆమెను అడిగి తెలుసుకున్నారు. ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపిస్తామని హామీ ఇచ్చారు. తన కుటుంబానికి న్యాయం చేస్తామని సీఎం హామీ ఇవ్వడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. సీఎంని కలిసిన తర్వాత తమకు న్యాయం జరుగుతుందనే విశ్వాసం కలిగిందన్నారు. పోలీస్ స్టేషన్లో జరిగిన ఘటనలకు కులాలు, రాజకీయాలు అంటగట్టొద్దని సాయికృష్ణ మేనమామ నవరంగ్ విజ్ఞప్తి చేశారు. అనవసర రాజకీయాలకు ఇక్కడితో ముగింపు పలకాలని కోరారు. రౌడీ షీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐ నాగరాజుపై హత్యా నేరం కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ గా పనిచేసిన విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే ఆయనపై కేసు నమోదు కావడం విశేషం. నాగరాజుపై క్రైమ్ నెంబర్ బిఎన్ఎస్ లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దానికి ముందు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, మేనమామ నాగేశ్వరరావు, ఆయన సోదరుడు నవరంగ్, రాధారంగ మిత్రమండలి నేత చెన్నుపాటి శ్రీను గురువారం రాత్రి పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లారు. వారి వెంట విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పెనమలూరు ఎమ్మెల్యే భోడే ప్రసాద్ కూడా వెళ్లారు. బాధితులు చెప్పిన వివరాలన్నీ విన్న తర్వాత కమిషనర్ వారి నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకునే బాధ్యతను ఒక ఏసీపీ, ఒక ఇన్స్పెక్టర్ కు అప్పగించారు. ఆ ఫిర్యాదు ఆధారంగా అనంతరం ఎఫ్ఐఆర్ నమోదైంది. నాగరాజుపై నమోదైన కేసులో దర్యాప్తు అధికారిగా మహిళా పోలీస్ స్టేషన్ ఏసీపీ దైవ ప్రసాద్ ను పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నియమించారు. ఆయన కృష్ణలంకలోని సాయికృష్ణ మేనమామ ఇంటికి ఇన్స్పెక్టర్ వాసవితో కలిసి వెళ్లారు. అక్కడ తల్లి విజయలక్ష్మి వాంగ్మూలం తీసుకున్నారు. అనంతరం కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు చేరుకుని అక్కడి సిబ్బందిని విచారించారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. -269 డిగ్రీల అత్యంత శీతల వాతావరణాన్ని సృష్టించడం ద్వారా క్వాంటమ్ అప్లికేషన్ల తయారీలో, అధునాతన హార్డ్వేర్ టెస్టింగ్ లో అమరావతి గొప్ప పురోగతి సాధించింది. విజయవాడ శివారులోని మేధా టవర్స్ లోని క్వాంటమ్ ఫెసిలిటీ సెంటర్లో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన డైల్యూషన్ రీఫ్రిజిరేటర్ సాయంతో అత్యంత శీతలమైన 4 కెల్విన్ ఉష్ణోగ్రతను సృష్టించారు. దీంతో ఈ సామర్థ్యం కలిగిన అతి కొద్ది దేశాల సరసన భారత్ నిలిచింది. మేధా టవర్స్ లో ఏర్పాటు చేసిన క్వాంటమ్ ఫెసిలిటీ సెంటర్ క్వాంటమ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్లు, రోబోటిక్స్ వంటి అత్యాధునిక రంగాల్లో పనిచేసే స్టార్టప్లను ప్రోత్సహిస్తోంది. అత్యాధునిక మౌలిక సదుపాయాలు ఉన్న ఈ సెంటర్లో -269 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతను సృష్టించడం ద్వారా క్వాంటమ్ కంప్యూటర్లు, చిప్లు సజావుగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే క్వాంటమ్ సెన్సార్లు,
క్రయోజెనిక్ ఎలక్ట్రానిక్స్, ఇతర పరికరాలను దేశంలోనే పరీక్షించి ధృవీకరించవచ్చు. దీంతో భారత్కు కోట్లాది రూపాయలు ఆదా కావడంతో పాటు సమయం కూడా కలిసి వస్తుంది. క్వాంటమ్ హార్డ్వేర్ తయారీకి అమరావతి హబ్గా మారుతుంది. అలాగే గ్లోబల్ ఇన్వెస్టర్లకు అమరావతి ఆకర్షణీయ కేంద్రంగా మారనుంది. 4 కెల్విన్ టెక్నాలజీ కంప్యూటర్లకే పరిమితం కాకుండా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను ముందుగానే గుర్తించే అత్యాధునిక మెడికల్ ఇమేజింగ్ పరికరాల తయారీకి పునాది వేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. క్వాంటమ్ టెక్నాలజీలో కీలకమైన క్యూబిట్స్ స్థిరంగా పనిచేయడానికి, బయట శబ్దాలను తగ్గించడానికి అతి శీతల వాతావరణం అంటే -269 డిగ్రీలు లేదా 4 కెల్విన్ అవసరం. ఈ ఉష్ణోగ్రతను సాధించడానికి ప్రధానంగా డైల్యూషన్ రిఫ్రిజిరేటర్లు వినియోగిస్తారు. మేధా టవర్స్ లోని క్వాంటమ్ ఫెసిలిటీ సెంటర్లోనూ ఈ డైల్యూషన్ రిఫ్రిజిరేటర్ సాయంతో 4 కెల్విన్ ఉష్ణోగ్రతను విజయవంతంగా సృష్టించారు. ఏపీ అటవీ పర్యావరణ శాఖల పరిశోధన, శిక్షణ కార్యక్రమాల పర్యవేక్షణ కోసం నిర్మించనున్న అరణ్య రామం భవనానికి డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నిన్న శంకుస్థాపన చేశారు. మంగళగిరిలోని ఎయిమ్స్ సమీపంలో బ్రహ్మానందపురం వద్ద 24 కోట్లతో నిర్మించనున్నారు. రాష్ట్రంలో అటవీ పర్యావరణ శాఖలకు సంబంధించిన పరిశోధనలు, శిక్షణ కార్యకలాపాలతో పాటు ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలన్నింటినీ సమన్వయం చేసే కామన్ ఫెసిలిటీ సెంటర్గా ఈ అరణ్య రామం వేదిక కానుంది. భూమి పూజ అనంతరం హనుమాన్ గ్యాలరీ, అరణ్య రామం భవన నమూనా, భవన నిర్మాణ ప్రదేశాన్ని పవన్ కళ్యాణ్ పరిశీలించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్స్ వివరాలతో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. ఒక్క ఏడాదిలోనే 185 వన్యప్రాణి రక్షణ చర్యలు చేపట్టినట్లు పవన్ తెలిపారు. నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని అభినందించారు. మైనింగ్ తో పర్యావరణ విధ్వంసం జరిగిన ప్రాంతంలో ప్రకృతికి పునరుజ్జీవం పోసే కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. దేశావళి మర్రి మొక్కను నాటి నందనవనానికి ప్రాణం పోశారు. 2013 నుంచి ఆ ప్రాంతంలో చేపట్టిన మైనింగ్ కార్యకలాపాలతో కొండ భాగం, అటవీ భాగం తీవ్రంగా దెబ్బతిన్నాయి. పర్యావరణ విధ్వంసం జరిగింది. ఆ ప్రాంతంలో ప్రకృతిని పునరుజ్జీవింపజేసే బృహత్తర కార్యక్రమాన్ని పవన్ మొదలుపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని పెంపొందించడం, ప్రకృతి వనరుల పునరుద్ధరణ ద్వారా భావితరాలకు స్వచ్ఛమైన గాలి, వనరులతో కూడిన వాతావరణాన్ని అందించాలన్న లక్ష్యంతో నందనవనం కాన్సెప్ట్ ముందుకు తీసుకువెళ్తుందని పవన్ స్పష్టం చేశారు. కాలుష్యం తగ్గించడం, స్వచ్ఛతను పెంచడం, వ్యర్థాలను సద్వినియోగం చేసుకుని సర్క్యులర్ ఎకానమీ దిశగా అడుగులు వేయడం అనే అంశాలు నిరంతర ప్రక్రియగా ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. నిన్న తన క్యాంపు కార్యాలయంలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రలో భాగంగా చేపట్టే వివిధ కార్యక్రమాలు, పనులపై సమీక్ష నిర్వహించారు. కాలుష్యం తగ్గించడంతో పాటు ఖర్చులను కూడా తగ్గించుకునేలా అన్ని అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్లు ఇస్తున్నామని, ఇప్పటికే మొదటి దశలో పట్టణ ప్రాంతాల్లో 11,400 ఇండక్షన్ స్టవ్లను పంపిణీ చేశామని చెప్పారు. ఈ నెలాఖరులోగా మిగిలిన 44,346 కేంద్రాలకు పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఇండక్షన్ స్టవ్ వల్ల నెలకు 247 మేర ఆదా అవుతుందని సీఎం చెప్పారు. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ నిర్మాణం విషయంలో త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్వహణలో ఉన్న విశాఖ, గుంటూరు ప్లాంట్ల పనితీరుపై ఆరా తీశారు. కడప, కర్నూలు జిల్లాలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్కు శంకుస్థాపనకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. తిరుపతి, నెల్లూరు, కాకినాడ, విజయవాడలోని ప్లాంట్ల నిర్మాణ ప్రారంభ ప్రక్రియ వివిధ దశల్లో ఉందని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ఈ ఆటోలు, కాంపాక్టర్స్, స్వీపింగ్ మిషన్లను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. వచ్చే నెలాఖరులోగా ఈ ఆటోలను, అక్టోబర్ ఆఖరులోగా కాంపాక్టర్లను, స్వీపింగ్ మిషన్లను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మిద్దె తోటల విధానాన్ని ప్రోత్సహించాలన్నారు. గోబర్ధన్ ప్లాంట్లు, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్ల వంటి వాటి నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని స్పష్టం చేశారు. ఇక ఏళ్ల తరబడి పేరుకుపోయిన చెత్త తొలగింపులో లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని నిర్దేశించారు. ఈ ఏడాది ఆగస్టు, అక్టోబర్ మాసాల్లో ఎస్టీపీ ప్లాంట్ను అందుబాటులోకి తేవాలని నిర్దేశించారు. మ్యాజిక్ డ్రైన్లను లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేయాలని సూచించారు. ఆక్వా రైతులపై అధిక భారం పడకుండా, దానా తయారీదారులు నష్టపోకుండా సీఎం చంద్రబాబు మధ్య మార్గం తాత్కాలిక పరిష్కారం చూపారు. రొయ్య దానా ధరను కిలోకు 4 రూపాయలు తగ్గించేలా ఇరు వర్గాలను ఒప్పించారు. అయితే దానా తయారీ కంపెనీలు సీఎం చెప్పిన దానికి అనుగుణంగా ధరల తగ్గింపును పాటించడం లేదు. రాష్ట్రంలో కొన్ని చోట్ల కొన్ని కంపెనీలు అసలు ధరల తగ్గింపును అమలు చేయకపోగా, మరికొన్ని కంపెనీలు కిలోకు 4 రూపాయలు కాకుండా 2 నుంచి 2.5 రూపాయలు మాత్రమే తగ్గించడంతో ముఖ్యమంత్రి మాటను సైతం లెక్క చేయనట్లు అయింది. ఇక రాష్ట్రంలో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వేళ రొయ్యల మేతల ధరల పెంపు రైతులపై మరింత భారం మోపింది. మేత తయారీ కంపెనీలు కేజీకి 10 చొప్పున ధరలు పెంచడంతో ఆందోళన నెలకొంది.
ఈ విషయంలో సీఎం చంద్రబాబు స్వయంగా జోక్యం చేసుకున్నారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో ఆక్వా రైతు ప్రతినిధులు, దానా తయారీ సంస్థల ప్రతినిధులు, మత్స్యశాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుత ధరపై కిలోకు ₹4 తగ్గించేలా ఒప్పించారు. ఫలితంగా దానా ధరను కిలో ₹112 నుంచి ₹108 తగ్గించాలి. కానీ కంపెనీలు సీఎం సూచనలను పూర్తిగా అమలు చేయడం లేదు. ఎంఆర్పీపై తగ్గించకుండా ఇన్వాయిస్ పై కేజీకి 2.5 మాత్రమే తగ్గించారు. కంపెనీలు నిన్న ఈ నిర్ణయాన్ని మేత సరఫరా డీలర్లకు తెలియజేయడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని రొయ్యల మేత మార్కెట్లలో 10 ప్రధాన కంపెనీలు 80 నుంచి 90% వరకు వ్యాపారాన్ని నియంత్రిస్తున్నాయి. ఈ కంపెనీల ఆధిపత్యం కారణంగా ధరల నిర్ణయం కొద్ది సంస్థల చేతుల్లోనే కేంద్రీకృతమైంది. ఏపీలోని అన్నదాతలకు శుభవార్త. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద 3,125 కోట్ల 47 లక్షల రూపాయలను సీఎం చంద్రబాబు విడుదల చేయనున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం లింగంగుట్ల గ్రామం నుంచి నేరుగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 46,85,838 రైతు కుటుంబాలకు నేరుగా లబ్ధి కలిగించనున్నారు. 2026-2027కు గాను తొలి విడతగా ఈ నిధులను విడుదల చేస్తున్నారు. ఇందులో రాష్ట్రం వాటా 2,342 కోట్లు 92 లక్షలు కాగా కేంద్రం వాటా 782 కోట్ల 55 లక్షలు. లబ్ధిదారుల్లో భూ యజమానులైన రైతులు 45,69,817 మంది ఉండగా అటవీ హక్కుల చట్టం కింద సాగు చేస్తున్న ఆర్ఓఆర్ రైతు కుటుంబాలు 1,16,021 ఉన్నాయి. ఈ విడత రాష్ట్ర ప్రభుత్వం 5,000, కేంద్రం 2,000 చొప్పున కలిపి ఒక్కో రైతు కుటుంబానికి 7,000 జమ కానున్నాయి. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు ఇవాళ పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. ఒక్క అంబేద్కర్ వస్తేనే ప్రపంచానికి దిక్సూచి అయ్యారని, తెలంగాణ దళిత, గిరిజన, బలహీన వర్గాల నుంచి 100 మంది అంబేద్కర్లు రావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆ శక్తి మీలో ఉందని విద్యార్థులకు పిలుపునిచ్చారు. తలరాతలు మారేది కేవలం తరగతి గదుల్లోనేనని, ప్రభుత్వం ఇచ్చే సంక్షేమం కంటే విద్య ముఖ్యమని నొక్కి చెప్పారు. గత 10 ఏళ్ల పాలనలో విద్యాశాఖ తీవ్ర విధ్వంసానికి గురైందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. విధ్వంసమైన విద్యాశాఖను వికాసం వైపు నడిపించాలని నిర్ణయించామన్నారు. అందుకే తమ అధికారంలోకి రాగానే బడ్జెట్లో ఏకంగా 8.5% నిధులను విద్యాశాఖకు కేటాయించామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం 26,600 కోట్లు కేటాయించామన్నారు. దీనిని ప్రభుత్వం ఖర్చుగా కాకుండా భవిష్యత్తు పెట్టుబడిగా చూస్తుందన్నారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న 27,50,000 మంది విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్ పంపిణీ కార్యక్రమం నిన్న ఎల్బీ స్టేడియంలో ఘనంగా జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా హాజరయ్యారు. కిట్ల పంపిణీని గవర్నర్తో కలిసి సీఎం రేవంత్ ప్రారంభించారు. గురుకుల పాఠశాల విద్యార్థులకు 22 వస్తువులతో, వసతి గృహ విద్యార్థులకు 10, పాఠశాల విద్యార్థులకు 7 వస్తువులతో పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి 50 కోట్ల 73 లక్షలతో గవర్నర్ చేతుల మీదుగా వర్చువల్ గా శంకుస్థాపనలు జరిగాయి. అందులో 36 కోట్ల 65 లక్షలతో వివిధ జిల్లాల్లో మినీ స్టేడియాల నిర్మాణానికి, క్రీడా మౌలిక సదుపాయాలకు శ్రీకారం చుట్టగా 14 కోట్ల 8 లక్షలతో గచ్చిబౌలి, ఎల్బీ స్టేడియంలో బాలబాలికల క్రీడా శిక్షణకు వివిధ అకాడమీలను వర్చువల్ గా ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బాపుఘాట్ ప్రాజెక్టులో రక్షణ శాఖ భూముల వినియోగానికి కేంద్రం ఆమోదం తెలిపింది. సుమారు 228 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూపకల్పన చేయగా అందులో 115 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వ భూమి, 30 ఎకరాలు ప్రైవేట్ భూమి, మరో 83 ఎకరాలు రక్షణ శాఖ పరిధిలోనే ఉన్నాయి. ఆ భూములన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిర్ణయం తీసుకున్నారు. మరో నెల రోజుల్లో ఆ భూములను మూసీ అధికారులకు అప్పగించనున్నట్లు ఎంఆర్డీసీఎల్ ఎండీ నరసింహారెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఆ భూముల్లో ఉన్న రక్షణ శాఖ శిక్షణ షెడ్లను తొలగించిన వెంటనే బాపుఘాట్ అభివృద్ధి పనులకు భూమి పూజ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. మూసీ ప్రాజెక్టు పునరుజ్జీవం, సుందరీకరణ పనుల్లో భాగంగా తొలి దశలో బాపుఘాట్ను అంతర్జాతీయ పర్యాటక, విజ్ఞాన, వినోద కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికను సింగపూర్ కాన్సార్షియం మెయిన్ హార్ట్ సిద్ధం చేస్తుంది. ఇక ఈ ప్రాజెక్టును 2 ఏళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. బాపుఘాట్ అభివృద్ధి పనుల్లో భాగంగా 150 నుంచి 153 అడుగుల ఎత్తులో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. బాపు బొమ్మను ప్రతిష్ఠించే పీఠం ఎత్తు 100 మీటర్ల వరకు ఉండనుంది. దీంతో పాటు గాంధీ సిద్ధాంతాలు, జీవిత విశేషాలను తెలిపే మ్యూజియం, ధ్యాన గ్రామం, చేనేత శిక్షణా కేంద్రం, లండన్ ఐ తరహాలో చరాకా వంటి వాటిని ప్రధాన ఆకర్షణగా ఏర్పాటు చేయనున్నారు. సందర్శకులను ఆకట్టుకునేలా వీల్ ఆఫ్ లైఫ్ పేరుతో నిర్మాణాలు చేపట్టనున్నారు.
సుందరమైన పార్కులు ఏర్పాటు చేసి వాకింగ్, సైక్లింగ్ ట్రాక్లను, బోటింగ్ సౌకర్యాలను అందుబాటులోకి తేనున్నారు. మూసీ, ఈసీ నదుల సంగమించే ఈ ప్రాంతంలో గాంధీ అస్థికలను కలిపిన చారిత్రక నేపథ్యమున్న ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. భూ సమస్యలు, భూ వివాదాలు లేని తెలంగాణను నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సాగు భూములను రీసర్వే చేయించాలనే కీలక నిర్ణయం తీసుకుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రీసర్వే కార్యక్రమాన్ని వచ్చే నెల నుంచి దశలవారీగా నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 10,954 రెవెన్యూ గ్రామాల్లో తొలి దశలో హైదరాబాద్ మినహా 32 జిల్లాల నుంచి 70 గ్రామాల చొప్పున 2,240 గ్రామాలను ఎంపిక చేసి రీసర్వే చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి అంగుళం భూమికి స్పష్టమైన హద్దులు, ప్రతి సర్వే నెంబర్కు భూధార్, ప్రతి రైతుకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో 1936 నాటి నిజాం కాలం సర్వే రికార్డులే ప్రధాన ఆధారంగా ఉన్నాయని, కాలానుగుణంగా భూముల విభజనలు, ఉప సంఖ్యలు పెరగడం, పట్టణీకరణ విస్తరణ, పరిపాలనా హద్దులు మారడం వల్ల అనేక ప్రాంతాల్లో భూముల హద్దులపై స్పష్టత లేదని వివరించారు. ఈ తరహా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు ప్రభుత్వం సమగ్ర రీసర్వే చేపడుతుందని తెలిపారు. భూ వివాదాల పరిష్కారంలో భాగంగా రాష్ట్రంలో నిజాం కాలం నుంచి నక్షాలు లేని 378 గ్రామాలు గుర్తించామని, వాటిలో ఇప్పటికే 5 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసి భూధార్ నెంబర్లు కేటాయించినట్లు తెలిపారు. మిగిలిన 373 గ్రామాల్లో కూడా రోవర్స్ వంటి ఆధునిక సాంకేతికతతో సర్వే కొనసాగుతుందని చెప్పారు. ఇప్పటికే 411 రోవర్స్ కొనుగోలు చేయగా త్వరలో మరో 400 కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. రీసర్వే పూర్తయ్యాక ప్రతి భూ కమతానికి ఖచ్చితమైన హద్దులు నిర్ణయించి ప్రతి సర్వే నెంబర్కు ప్రత్యేక భూధార్ కేటాయిస్తామని తెలిపారు. 1948 నాటికి సుమారు 40 లక్షల సర్వే నెంబర్లు ఉండగా ప్రస్తుతం అవి 2,29,00,000కు పెరిగాయన్నారు. రాయదుర్గంలో టీజీఐఐసీ వేలం వేసిన భూముల విషయంలో ఎస్బీఐ వ్యవహరించిన తీరుపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇటీవల వేలం వేసిన ఈ భూములకు ఎకరానికి 237 కోట్ల రికార్డు ధర పలకగా వేలం ప్రక్రియ ముగిశాక ఆ భూములు తమవేమంటూ హైకోర్టులో ఎస్బీఐ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎస్బీఐకి జలక్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వానికి సంబంధించి ఎస్బీఐలో చేస్తున్న అన్ని లావాదేవీలను ఉపసంహరించుకోవాలనే ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వంలో ప్రస్తుతం ఎస్బీఐకి ఉన్న లీడ్ బ్యాంకు హోదాను కూడా తొలగించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఉద్యోగుల జీతాలు, పీఎఫ్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు, కార్పొరేషన్లు, అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు సహా ఇతరత్రా లావాదేవీలకు సంబంధించిన వివరాలన్నీ ఇవ్వాలని అన్ని శాఖల ముఖ్య ఉన్నతాధికారుల సెల్ ఫోన్లకు శుక్రవారం ఉదయం సందేశాలు వెళ్లాయి. ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో నిన్న రాత్రి వరకు దాదాపు అన్ని శాఖలకు చెందిన లావాదేవీలు, నిధుల వివరాలన్నీ ప్రభుత్వానికి హుటాహుటిన చేరినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. వాటిని పరిశీలించాక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోనుంది. ఎస్బీఐ నుంచి లావాదేవీలను ఉపసంహరించుకొని మరో జాతీయ గుర్తింపు పొందిన ప్రభుత్వ బ్యాంకుకు బదిలీ చేయాలనే భావనలో సర్కారు ఉన్నట్లు సమాచారం. ఇక టీజీఐఐసీ భూముల విషయంలో వ్యవహరించిన తీరు సరిగా లేకపోవడంతో పాటు రైతు రుణాల విషయంలోనూ ఎస్బీఐ ఆశించిన మేరకు పనితీరు కనబరచలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వెరసి బ్యాంకు పనితీరుపై ప్రభుత్వం ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఆ కారణంగానే ఎస్బీఐలో ప్రభుత్వం జరుపుతున్న అన్ని లావాదేవీల నుంచి వైదొలగాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఇక ప్రస్తుతం ఎస్బీఐలో ప్రభుత్వం వేల కోట్ల లావాదేవీలు జరుపుతుంది. ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా ఈ బ్యాంకులోనే ఎక్కువగా ఉన్నాయి. 40 లక్షల టన్నుల బొగ్గు తవ్వకం మిథ్య, అమ్మకం మిథ్య, లాభాలు మిథ్య. అయినా పన్నులు కట్టారా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కోల్ సెస్ చెల్లించారా? కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద నిధులు కూడా వెచ్చించారా అంటే విశ్వసనీయ వర్గాలు అవుననే సమాధానమిస్తున్నాయి. కృత్రిమ లాభాల పేరుతో షేర్ మార్కెట్లో విలువలు పెంచుకోవడానికి ప్రైవేట్ కంపెనీలు అడ్డదారులు తొక్కుతాయని ఇప్పటిదాకా విన్నాం. కానీ సింగరేణి కూడా అలాగే చేసిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. సింగరేణిలో 1600 కోట్ల కుంభకోణం జరిగిందని, 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైందని జాతీయ స్థాయిలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీనిపై ఆరా తీయగా గొప్పల కోసం చెప్పిన తప్పుడు లెక్కలే ఆ సంస్థ పరువు పోవడానికి కారణమయ్యాయని తెలిసింది. దీనికి బీజం 2024-25 ఆర్థిక సంవత్సరంలో పడినట్లు సమాచారం. ఏటా ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న క్రమంలో కాగితాల్లో లెక్కలు మారుతుంటాయని, ఆదాయం పెరిగినట్లు చూపించుకునే క్రమంలో కనిష్టంగా 1-2 మిలియన్ టన్నుల బొగ్గు విక్రయాలు అధికంగా జరిగినట్లు లెక్కలు చూపించడం సింగరేణిలో ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ అని, 2024-25 ఆర్థిక సంవత్సరంలో అది శృతిమించిందని విమర్శలు వస్తున్నాయి. ఆ ఏడాది ఏకంగా 40 లక్షల టన్నుల బొగ్గు అధికంగా ఉత్పత్తి అయిందని, నిర్దేశిత టార్గెట్ కన్నా అధికంగా ఉత్పత్తి జరిగిందని సింగరేణి యంత్రాంగం పేర్కొనడమే ప్రస్తుత వివాదానికి కారణమని విమర్శలు వస్తున్నాయి.
దాన్ని సరిచేయడానికి 2025-26 ఆర్థిక సంవత్సరంలో 4 మిలియన్ టన్నుల కల్పిత బొగ్గును లెక్కలో నుంచి తీసివేయడంతో వివాదం రేగిందని తెలిసి వచ్చింది. ఇక ఈ వివాదంపై విచారణ జరపాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి లేఖ రాయగా అంతకుముందే బీఆర్ఎస్ దీనిపై పోరాటం ప్రారంభించింది. త్వరలోనే సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు కూడా జరగనున్నాయి. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కోల్ బెల్ట్లో సత్తా చాటుకోవడం అత్యంత అవసరం. ఆ క్రమంలోనే ఈ వివాదం ముదిరిందనే వాదన కూడా వినిపిస్తోంది. హైదరాబాద్ పరిధిలో భవన నిర్మాణ కూల్చివేత వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడివేయడంపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఆయా వ్యర్థాలను ప్రభుత్వం గుర్తించిన ప్రాసెసింగ్ కేంద్రాలకు తరలించాలని స్పష్టం చేసింది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఈ నిబంధనలను అతిక్రమిస్తే సంబంధిత భవనం ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీని నిలిపివేస్తామని హెచ్చరించింది. అలాగే జరిమానాలు విధిస్తామని, వ్యర్థాల రవాణాకు ఉపయోగించిన వాహనాలను సీజ్ చేస్తామని, అనుమతులు నిలిపివేస్తామని, సంబంధిత కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతామని స్పష్టం చేసింది. అదేవిధంగా వ్యర్థాలను ప్రాసెస్ చేసిన తర్వాత వచ్చిన నిర్మాణ సామాగ్రిని ప్రభుత్వ పనుల్లో వినియోగించాలని కూడా చెప్పింది. ఇందుకు సంబంధించి మెట్రోపాలిటన్ ఏరియా అర్బన్ డెవలప్మెంట్ శాఖ జీవో 626ను శుక్రవారం జారీ చేసింది. జీహెచ్ఎంసీ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్మాణ వ్యర్థాలను రోడ్లు, కాలువలు, చెరువులు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో పడేయడాన్ని నిషేధించింది. ఇకపై భవన నిర్మాణ, లేఅవుట్, కూల్చివేత అనుమతుల కోసం వ్యర్థాల నిర్వహణ ప్రణాళిక, వ్యర్థాల వినియోగ ప్రణాళిక అందజేయడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. అక్రమ డంపింగ్ చేయబోమని దరఖాస్తుదారు హామీ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు పాటించని భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ చేయరని తెలిపింది. అలాగే రహదారులు, ప్రభుత్వ నిర్మాణ పనుల్లో రీసైక్లింగ్ పదార్థాలు వినియోగించాలని ఆదేశించింది. 20,000 చదరపు మీటర్లకు పైబడిన నిర్మాణ ప్రాజెక్టులు, రోడ్లు, మౌలిక సదుపాయాల పనుల్లో ప్రాసెస్ చేసిన C&D వ్యర్థాలను వినియోగాన్ని తప్పనిసరి చేసింది. అలాగే ప్రభుత్వ టెండర్లలో కనీసం 10% నిర్మాణ సామాగ్రి C&D వ్యర్థాలతో తయారైన రీసైకిల్ ఉత్పత్తుల నుంచే వినియోగించాలని ప్రభుత్వం ఆదేశించింది. తెలంగాణలో ఈ నెల 25 నుంచి నిర్వహించనున్న సమగ్ర ఓటరు జాబితా సవరణపై ప్రజల్లో ఉన్న పలు సందేహాలకు కేంద్ర ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. ముఖ్యంగా సర్ తర్వాత విదేశాల్లో ఉన్నవారి పేర్లు ఓటర్ల జాబితాలో ఉంటాయా, అవి కొనసాగాలంటే ఏం చేయాలన్న దానిపై స్పష్టత ఇచ్చింది. భారత పౌరసత్వం ఉండి విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు స్వదేశంలో ఓటు హక్కు ఉంటుంది. వారు తమ స్వస్థల నియోజకవర్గంలోని ఓటరు జాబితాలో పేరును నమోదు చేసుకోవచ్చు. కేవలం విదేశాల్లో ఉన్నారనే కారణంతో ఓటును తొలగించరు. సర్ ప్రక్రియలో తమ ఓటు వివరాలను ధృవీకరించుకోవాలి. ఎన్నికల సంఘం కోరిన వివరాలు, పత్రాలను సమర్పించి ఓటు కొనసాగుతుందని నిర్ధారించుకోవచ్చు. కుటుంబ సభ్యులు, బంధువులు లేదా అధికృత ప్రతినిధి ద్వారా అవసరమైన పత్రాలను సమర్పించవచ్చు. ఎన్నికల అధికారులు సూచించిన విధానాన్ని అనుసరించాలి. భారతీయ పాస్పోర్ట్ పత్రాలు, ప్రస్తుత చిరునామా వివరాలు, పాత ఓటరు గుర్తింపు కార్డు, కుటుంబ సభ్యుల ధృవీకరణ, ఎన్నికల సంఘం కోరిన ఇతర పత్రాలు సమర్పించాలి. ఎన్నికల సంఘం వెబ్సైట్, ఓటర్ హెల్ప్ లైన్ యాప్ లేదంటే స్థానిక ఎన్నికల నమోదు అధికారిని సంప్రదించడం ద్వారా తన పేరు జాబితాలో ఉందో లేదో తెలుసుకోవచ్చు. నీట్ యూజీ రీ ఎగ్జామ్ కు సర్వం సిద్దమైంది. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు పెన్ అండ్ పేపర్ విధానంలో జరిగే ఈ పరీక్షకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లు చేసింది. దివ్యాంగ విద్యార్థులకు అదనపు సమయం కేటాయించడంతో వారు సాయంత్రం 6 గంటల 20 నిమిషాల వరకు పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు. మన దేశంలో 551 నగరాలతో పాటు విదేశాల్లోని 14 నగరాల్లో మొత్తం 22,79,000 మంది విద్యార్థులు నీట్ పరీక్షకు పేర్లను నమోదు చేసుకున్నారు. పరీక్షను అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్టీఏ భారీ యంత్రాంగాన్ని రంగంలోకి దించింది. పర్యవేక్షణ కోసం 674 మంది సిటీ కోఆర్డినేటర్లు, స్వతంత్ర నిఘా కోసం 6,669 మంది అబ్జర్వర్లను నియమించింది. మొత్తంగా 2 లక్షల మందికి పైగా సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది. ప్రశ్నాపత్రాలను జీపీఎస్ అమర్చిన వాహనాలతో పోలీస్ బందోబస్తు మధ్య తరలించనున్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి కేంద్ర కంట్రోల్ రూమ్ ద్వారా నేరుగా పర్యవేక్షిస్తారు. బయోమెట్రిక్ తో పాటు అత్యాధునిక మెటల్ డిటెక్టర్లతో క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే విద్యార్థులను లోపలికి అనుమతిస్తారు. బయోమెట్రిక్ తనిఖీల సమయంలో వేలిముద్రలు పడకపోయినా, ఇతరేతర సాంకేతిక సమస్యలు తలెత్తినా పరీక్షా కేంద్రంలో అందుబాటులో ఉండే నిర్దేశిత ఫార్మెట్ లో అభ్యర్థి సంతకంతో కూడిన లెటర్ తీసుకుని మాన్యువల్ గా ఐడీ వెరిఫికేషన్ చేసి పరీక్ష రాసేందుకు అనుమతి ఇస్తామని ఎన్టీఏ తెలిపింది. ఎండల తీవ్రత ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో విద్యార్థులు పారదర్శకమైన బాటిల్లో నీళ్లను తమతో పాటు లోపలికి తీసుకువెళ్లవచ్చు. డయాబెటీస్ తో బాధపడే విద్యార్థులు షుగర్ టాబ్లెట్లు, అరటిపండ్లు, యాపిల్, నారింజలను వెంట తీసుకువెళ్లేందుకు అనుమతి ఉంది. విద్యార్థులు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 లోపు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. మధ్యాహ్నం 1:30 వరకు పరీక్షా కేంద్రం గేటు మూసివేస్తారు.
టెలిగ్రామ్ యాప్పై కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా విధించిన నిషేధాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. రేపు నీట్ పరీక్ష నేపథ్యంలో పేపర్ లీకేజ్, ప్రశ్నాపత్రాల విక్రయం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే ముఠాలను అడ్డుకోవటానికే టెలిగ్రామ్ను కొన్ని రోజుల పాటు నిషేధించామన్న ప్రభుత్వ వాదనను ఆమోదించింది. ఈ మేరకు నిన్న జస్టిస్ తేజస్ కారియా తీర్పును వెలువరించారు. ఐటీ చట్టంలోని సెక్షన్ 69A ప్రకారం దేశ సమగ్రత, భద్రత, శాంతి భద్రతలకు భంగం కలిగించే ఏ చర్యనైనా అడ్డుకోవడానికి ఏదైనా ఆన్లైన్ కంటెంట్ను అడ్డుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని న్యాయస్థానం స్పష్టం చేసింది. నిషేధాన్ని వ్యతిరేకిస్తూ టెలిగ్రామ్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. మరోవైపు గత నెల 12వ తేదీన జరిగిన నీటి పరీక్షను అకస్మాత్తుగా రద్దు చేయడం, ఆ తర్వాత అంతే హడావుడిగా రీ ఎగ్జామ్కు కొత్త తేదీని ప్రకటించడం వంటి ప్రభుత్వ నిర్ణయాలు విద్యార్థుల మీద తీవ్రమైన మానసిక ఒత్తిడి కలిగిస్తున్నాయని, వీటిపై అత్యవసరంగా విచారణ జరపాలంటూ దాఖలైన 2 పిటిషన్లను సుప్రీంకోర్టు నిరాకరించింది. టెలిగ్రామ్పై నిషేధాన్ని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తప్పుబట్టారు. రోడ్డు మీద గుంతలు ఉంటే వాటికి మరమ్మతులు చేయడానికి బదులు ఆ రోడ్డునే మూసివేయాలా ఇది ఉందన్నారు. ఇక మరోవైపు యూపీకి చెందిన 17 ఏళ్ల సుహానీ యాదవ్ అనే నీట్ విద్యార్థిని ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నీట్ పరీక్షా ప్రశ్నాపత్రాల పేరిట విక్రయాలు జరుపుతున్న రాజస్థాన్కు చెందిన 19 ఏళ్ల ఆకాష్ చౌదరి అనే విద్యార్థిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పేపర్ మాఫియా అనే పేరుతో నిందితుడు టెలిగ్రామ్ ద్వారా ప్రశ్నాపత్రానికి 4,000 చొప్పున పలువురు నుంచి వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. నీట్ వివాదంతో మానసిక ఒత్తిడికి లోనైన విద్యార్థులు ప్రాణాలు వీడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ మొదటి నుంచి చదివి పరీక్షలు రాసే ధైర్యం లేక ఇటీవల కాలంలో 11 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోగా గత 48 గంటల్లోనే 5 విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లల చదువుల కోసం జీవితకాల సంపాదనను ధారపోసి ఇప్పుడు సర్వస్వం కోల్పోయిన బాధిత కుటుంబాలకు తక్షణమే 1 కోటి చొప్పున ఆర్థిక సాయం అందించాలని కోరారు. ఈ సంక్షోభానికి కారణమైన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. తమ డిమాండ్ల సాధన కోసం శనివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెండోసారి భారీ నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్లు సీజేపీ ప్రకటించింది. రోడ్డు పక్కన కేటాయించిన ఫుట్పాత్ పై నడవడం అనేది పౌరుల ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మోటారు వాహనాల కంటే పాదచారుల నడక హక్కుకే మొదటి ప్రాధాన్యం ఉంటుందని జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఎంఎస్ చందూర్కర్లతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఫుట్పాత్ హక్కుకు భంగం కలిగినా లేదా నష్టం వాటిల్లినా బాధ్యులైన ప్రభుత్వ సంస్థల నుంచి పౌరులు పరిహారం కోరవచ్చునని స్పష్టం చేసింది. ఒక రోడ్డు ప్రమాదంలో తన 5 ఏళ్ల కుమారుణ్ణి కోల్పోయిన తండ్రి దాఖలు చేసిన నష్టపరిహారం కేసును విచారిస్తూ న్యాయస్థానం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.